బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటాం. ఈ 3 రింగ్స్ అండి. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 75 కేజీలు 100 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. ఇది వచ్చేసి కర్రీ పాయింట్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సింగిల్ పార్ట్ ఇది ఒకవేళ తీసుకువెళ్ళాలి ఎక్కడికైనా అనుకుంటే కూడా ఇది ఈ రకంగా ఇది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్ రోల్ అండి. సో మామూలుగా ఏమైనా బేకరీ ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు దాంతో పాటుగా ఇలాంటిది కూడా ఒకటి పెట్టుకుంటే పక్కన సరిపోతుంది. సైడ్ బిజినెస్ కింద పెట్టుకుంటున్నారు చాలా మంది. ఓన్లీ దీని మీద కూడా బిజినెస్ అనేది చేస్తున్నారు. నమస్తే సందేశ్ గారు. నమస్తే అండి. సందేశ్ గారు, ఇవాళ వీడియోలో మా వ్యూవర్స్ కి ఎలాంటి కిచెన్ ఎక్విప్మెంట్స్ చూపించబోతున్నారు? ఈ కైండ్ ఆఫ్ స్టవ్ మీరు ఎప్పుడైనా చూసారా అండి? అసలు ఇంత పెద్ద స్టవ్ మనకి నార్మల్ గా హోటల్స్ లో గానీ ఏవైనా సరే షూట్ చేసేటప్పుడు మేము చూసాము, బట్ ఇంత పెద్ద స్టవ్ అయితే మాత్రం చూడలేదు. ఇంత పెద్ద స్టవ్ దేనికి యూజ్ చేస్తారు? యాక్చువల్ గా ఏంటంటే ఇది బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటాం. ఈ 3 రింగ్స్ అండి. 1 2 3 అంటే 3 బర్నర్లు. సింగిల్ కావాలంటే సింగిల్ ఆన్ చేసుకోవచ్చు, డబుల్ ట్రిపుల్ అలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే ఒకసారి ఆన్ చేస్తే మొత్తం 3 ఆన్ అవ్వండి. దానికి సెపరేట్ కంట్రోలింగ్ ఉంటాయి 3. ఓకే. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు బిర్యానీకి ఇంత పెద్ద వెజల్ వాడారు అనుకోండి, మధ్యలో నుంచే ఫైర్ అయింది అనుకోండి, చుట్టూ సరిగా కుక్ అవ్వదండి. అందుకని రెగ్యులర్ గా కలుపుతూ ఉంటారు, లేదంటే ఆ డిష్ తిప్పుతూ ఉంటారు. సో సింగిల్ స్పాట్ లోనే మీకు ఫైరింగ్ అనేది వస్తుంది. రియల్ గా బిర్యానీ హోటల్స్ వాళ్ళు బాగా ట్రబుల్ అవుతారు సింగిల్ బర్నర్ కి. ఇప్పుడు ఇక్కడ సింగిల్ బర్నర్ చూసారు అనుకోండి, ఈ టైప్ ఆఫ్ సింగిల్ బర్నర్ ఆర్ కొద్దిగా డిఫరెంట్ సింగిల్ బర్నర్ వాడతారు. సో ఒక బర్నర్ మీదే మీకు ఫైర్ అవుతూ ఉంటది. సెంటర్ కి ఎక్కువ వచ్చి హీట్, పక్కకి హీట్ తక్కువ ఉంటది. ఇప్పుడు వెజల్స్ పెద్ద పెడతారు కదా, పక్కకి ఇంకా తక్కువ ఉంటది అనమాట. సో రెగ్యులర్ కలుపుతూ ఉంటారు. ఇది అనుకోండి ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ హోల్స్ చూసారు కదా, ప్రతిదీ ఒక్కొక్క బర్నర్ లాగా చాలా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చాలా నెంబర్ 1 గా దీనిలో బిర్యానీ అనేది కుక్ చేసుకోవచ్చు. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 75 కేజీలు 100 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ బాండీ పెట్టుకొని స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. హెవీ కుకింగ్ అయినా దీనిలో చేసుకోవచ్చు అండి, అండ్ ఈవెన్ లో కుకింగ్ అయినా చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు లో చేసేస్తున్నా ఫైర్. ఇది లోయెస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు, ఇందాకలాగా హైయెస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు అండి. సందేశ్ గారు, చాలా అంటే చిన్న బర్నర్లు మీరు ఆన్ చేసినప్పుడే ఈ హైట్ లో ఈ లెవెల్లో వచ్చింది మంట. ఆల్మోస్ట్ సీలింగ్ కి వెళ్ళిపోద్దండి, పైన ఉన్న చాలా హీట్ ఉంటది. చాలా పెద్ద బర్నర్ అండి, అసలు చాలా బాగుంది. సో ఇది మాక్సిమం మీకు క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ రెగ్యులర్ సింగిల్ బర్నర్ కొనే బదులు ఇది కొనుక్కుంటే మల్టీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఈ స్టాండ్ ఈవెన్ పైకి చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ కుకింగ్ కూడా ఇది వాడుకోవచ్చు అండి. ఈ సైడ్ కూడా హ్యాండిల్స్ ఇచ్చున్నాము, అటు ఇటు పట్టుకొని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. టోటలీ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ కన్స్ట్రక్షన్. కింద పక్క కూడా చూపిస్తా. సో కింద పక్క కూడా చూడండి, బర్నర్ అనేది ఈ సపోర్ట్స్ కి అది బిగిచ్చున్నాం అన్నమాట. ఓకే. సో పెద్ద పెద్ద బాండీలు యూజ్ చేసి వంట చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. లైక్ సార్ చెప్పినట్టు క్యాటరింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు, ఎక్కువ మొత్తంలో మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్. చిన్న నుంచి పెద్ద ఎత్తు అండి, ఈ ఒకటి ఉంటే చిన్న నుంచి పెద్ద ఎత్తు వరకు ఆర్డర్ బట్టి చేసుకోవచ్చు అండి. ఓకే. దీంతో పాటు ఇంకా ఏం చూపించబోతున్నారు? ఇది వచ్చేసి కర్రీ పాయింట్ అండి. సో ఇండియాలోనే ఫస్ట్ టైం మేము మోడ్యులర్ కింద తయారు చేసామండి. ఇప్పుడు ఇంత పెద్దగా మీకు కనిపిస్తుంది కదా, బయట అంతా ఏంటంటే వెల్డింగ్ చేసేస్తారు, మాది అలా కాదండి. ఇప్పుడు ఈ మొత్తం కర్రీ పాయింట్ ఈ చిన్న బాక్స్ లో ఫిట్ అయిపోయి ఉందండి. సో టోటల్ కర్రీ పాయింట్ చేసుకోవచ్చు, ఏ పార్ట్ కా పార్ట్ రిమూవ్ అయిపోద్దండి. ఇలా బాక్స్ లో ఫిట్ అయిపోద్ది. సో ఆల్ ఓవర్ ఇండియా ఈజీగా ఇది షిప్ అయిపోద్దండి. కానీ చాలా తేలికగా కూడా ఉంది. సో వీల్స్ కి బాల్ బేరింగ్ ఉంది కాబట్టి మీకు తేలిగ్గా ఇలా ఫ్రీ మూమెంట్ అనిపిస్తుంది. యాక్చువల్ వెయిట్ ఉంటుంది మిషన్. ఇంకోటి దీనిలో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్ కూడా తీసుకెళ్తారు, తర్వాత ఫెస్ట్ ఉంటాయి, ఈవెన్ క్యాటరింగ్ కి తీసుకెళ్ళాలి. పెద్దది కాకుండా కింద పార్ట్ రిమూవ్ అయిపోద్దండి, ఈ పై పార్ట్ వరకు తీసుకెళ్లొచ్చు. ఈ అద్దాలు కూడా తీసేసుకొని పై పార్ట్ వరకు వాళ్ళు కర్రీ పాయింట్ కింద అక్కడికి ఆటోల్లో గానీ అలా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఇది హీట్ గా ఉంటుందా మరి? వేడిగా ఉంటుందండి. యాక్చువల్ కర్రీ పాయింట్ కాన్సెప్ట్ ఏంటంటే
ఇదిగోండి ఇది వచ్చేసి 12 బౌల్స్ అండి. ఇదిగోండి పెద్ద గిన్నె అండి, దీన్ని జిఎన్ ప్యాన్స్ అంటాం. ఇది ఒక షేప్ ఉంది కదా, ఇదే డబల్ బౌల్ కింద కూడా మనం చేసుకోవచ్చు. ఈ డబల్ బౌల్ కూడా దొరుకుద్ది, త్రిబుల్ బౌల్ కూడా దొరుకుద్ది, అంటే 3 బౌల్ సింగిల్ గా దొరుకుద్ది. సో ఇంటర్చేంజబుల్, దీన్ని జిఎన్ ప్యాన్స్ అంటాము. ఇంటర్చేంజబుల్ బౌల్స్ అన్నమాట, వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ఉంటాయి. సో ఇది కూడా పార్టీషన్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. బయట ఏంటంటే వెల్డింగ్ చేసేస్తారు. అవును. సో ఇది అవసరం లేదనుకుంటే ఒక సింగిల్ కూడా పెట్టుకోవచ్చు, పెద్దది పెట్టుకోవచ్చు అండి. సో టోటల్ గా ఎక్కడ అన్ని పార్టీషన్స్ రిమూవ్ అయిపోతాయండి దీనిలో. అండ్ గిన్నెలు కూడా ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళిపోతుంది. సో ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు మనం. అంతేనండి. ఓకే. సో ఇక్కడ చూసారు కదా, ఇది ట్యాంక్ అండి, దీనిలో వాటర్ పోస్తాం. ఇది హీటర్ అండి. హీటర్ వచ్చేసి వాటర్ ని హీట్ చేస్తాయి. అండ్ ఈ బౌల్స్ అనేవి వాటర్ లో మునుగుంటాయండి. సో వేడి నీళ్ళ ద్వారా ఇది హీటింగ్ అండి. కర్రీ పాయింట్ అంటే వేడి నీళ్ళ ద్వారా హీటింగ్. కానీ చాలా చోట్ల ఏంటంటే ఈ బౌల్స్ అసలు వాటర్ లో మునగవు, ఆవిరి ద్వారా హీటింగ్ అంటారు. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుదండి. అండ్ మా దానికి వచ్చేసి టెంపరేచర్ కంట్రోలింగ్ కూడా ఉంటది. వాటర్ ఎంత వేడి కావాలో అంత వేడి దీనిలో పెట్టుకోవచ్చు. ఓకే. ఈ బౌల్స్ అనేది ఫుల్ కింద వరకు వస్తుంది, కింద వరకు వస్తాయండి. ఇదిగోండి కింద వరకు ఉంది కాబట్టి వాటర్ లో మునిగి కర్రీ పాయింట్ అనేది వేడి ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ పార్ట్ వరకు ఇది కావాలంటే ఈ పార్ట్ వరకు తీసుకొని వెళ్ళొచ్చు అండి. సో ఎక్కడైనా ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక స్టాండ్ మాదిరిగా కింద ఉంచుకోవచ్చు. అంతేనండి. సో మల్టీపర్పస్. ఇది వచ్చేసి వాటర్ డ్రైనింగ్ అండి. ట్యాప్ కూడా ఇటు ఇచ్చున్నాము, వాటర్ కూడా డ్రైన్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇట్లా ఓపెన్ చేసి కావాలంటే దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. రైట్. సో కింద పక్క కూడా షెల్ఫ్ ఉందండి, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా కింద షెల్ఫ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే సింగిల్ పార్ట్ ఇది ఒకవేళ తీసుకువెళ్ళాలి ఎక్కడికైనా అనుకుంటే కూడా ఇది ఈ రకంగా ఇది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ కంప్లీట్గా బౌల్స్ అన్నీ కూడా కింద వరకు ఉంటున్నాయి అనమాట. సో వాటర్ హీట్ ఏదైతే తగలాల్సి ఉంటుందో అక్కడ వరకు కంప్లీట్గా బౌల్స్ అనేది కింద వరకు వచ్చి ఉంటున్నాయి. అండ్ రిమూవబుల్ కాబట్టి సో దేనికి మనం సపరేట్గా ఇవి తీసేసుకోవచ్చు అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా తీసేసి కంప్లీట్గా మనం అది ఇవి క్లీన్ చేసుకోవచ్చు బౌల్స్. అట్ ద సేమ్ టైం లోపల కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే బౌల్స్ లో ప్లాస్టిక్ లిడ్స్ తో కూడా వస్తాయండి. అంటే విడిగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది స్టీల్ లిడ్ ఉంది కదా, విడిగా ప్లాస్టిక్ లిడ్స్ కూడా కొనుక్కోవచ్చు. సో సీ త్రూ అవుతుందండి. సో ఇలా సపరేట్గా ఇప్పుడు 12 ఇచ్చారు ఇక్కడ. సో ఇలా 12 కాకుండా సింగిల్ బౌల్ పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ సపరేషన్ ఇదంతా మొత్తం తీసేసి పక్కన పెట్టేసి ఒక సింగిల్ పెద్ద బౌల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో వాటర్ ఏదైతే మనం ఇందులో ఫిల్ చేస్తామో అది హీట్ అవుతుందో సో అది డ్రైన్ చేయడానికి ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది, ఇది బయటకు వచ్చేస్తుంది. సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే కిందన ర్యాక్ కూడా ఉందన్నమాట. చాలా బాగుందండి. సో వెరాజ్ ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ చిన్నపాటిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంది అనేటప్పుడు ఇంటి గుమ్మంలో కూడా ఇట్లా కర్రీ పాయింట్ పెట్టేసుకొని నైట్ టైం మనకు కావాలనుకునేటప్పుడు లోపల పెట్టేసుకొని మళ్ళీ డే టైంలో మళ్ళీ దాన్ని బయటికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కింద వీల్స్ ఇచ్చారనమాట, అందుకే మూమెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నైస్ అండి. సో నెక్స్ట్ ఐటమ్ ఇంకోటి ఏం చూపిస్తారు? ఎగ్ రోల్ అండి. జనరల్గా ఏంటంటే ఈ ఎగ్ రోల్ ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ 7 years నుంచి ఉంది. బట్ పాపులర్ అయింది ఈ మధ్య, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ బాగా ఇప్పుడు ఆదరణ ఉంది కాబట్టి ఈ మధ్య బాగా పాపులర్ అయింది. సింపుల్ మిషన్ అండి. ఈ మిషన్ వచ్చేసి కమర్షియల్ ఎగ్ రోల్. ఇక్కడ చూస్తే కమర్షియల్ ఎగ్ రోల్ మిషన్. అండ్ దీనిలో వచ్చేసి 10 స్విచ్చెస్ ఉంటాయండి. సో ప్రతి హోల్కు ఒక్కొక్క స్విచ్ ఉంటుంది. అండ్ ఇది మెయిన్ స్విచ్ ఉంటుంది 1. సో దీనిలో ఏంటంటే ఇంటర్నల్ గా కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి లోపల ఎలా ఉంటుందండి. సో 10 హీటర్స్, ఇది ఒక్కొక్క హీటర్ అండి. సో 10 హీటర్స్ ఉంటాయి. ఈ థర్మాస్టాట్ అంటే హీట్ అవ్వగానే కట్ అవ్వాలి కదా, ఇప్పుడు ఇస్త్రీ పెట్టి ఉంది, హీట్ అవ్వగానే ఆఫ్ అయిపోద్ది కదా. సో అలా థర్మాస్టాట్ అండి. సో 10 హీటర్స్ 10 థర్మాస్టాట్స్ ఉంటాయండి లోపల పక్క. అండ్ కింద పక్క వచ్చేసి ఓపెనింగ్ ఉంటుంది, నాబ్ ఉంటుంది ఇక్కడ. ఆ నాబ్ ఏంటంటే క్లీన్ చేసుకుంటే ఓపెన్ క్లోజ్ చేసుకొని బ్రష్తో పైకి కిందకి క్లీన్ చేసుకోవచ్చు. సిస్టమ్ అయితే ఇదండి. దీనిలోనే గ్యాస్ ఎగ్ రోల్ కూడా ఉంటుంది. ఇదిగోండి మేడం చూస్తుంటే ఇది గ్యాస్ ఎగ్ రోల్. ఇలా ట్యూబ్స్ ఉంటాయి. సో బట్ వీ ప్రిఫర్ గ్యాస్ కంటే ఎలక్ట్రికల్ ప్రిఫర్ చేస్తుంది ఎక్కడైతే కరెంట్ లేదు. ఇది ఏంటంటే టెంపరేచర్ అది ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటే తర్వాత అవును ఆటోమేటిక్ గా సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అండి. గ్యాస్ అనేసరికి వాళ్ళకి ఫ్రీగా 1 or 2 days వాళ్ళు ట్రైన్ అవి సెల్ఫ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఎంత టెంపరేచర్ పెట్టాలి ఏంటి దాన్ని బట్టి ట్రైన్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది ఎగ్ రోల్లో ఏంటంటే ఇప్పుడు ఇది డిస్ప్లే ఉందనుకోండి,
డిస్ప్లే పెట్టుకుంటే బాగుంటుందండి. జనరల్గా ఏంటంటే మార్కెట్లో ఓన్లీ డైరెక్ట్గా ఎగ్ కొట్టేసేస్తారు. అలా కాకుండా కబాబ్స్ లాగా చికెన్ కానీ, పన్నీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మష్రూమ్ కానీ ఇలా స్టిక్కి పెట్టుకున్నారనుకోండి, ఇలా డ్రాప్ చేయటం, ఎగ్ కొట్టేసేయచ్చు. దీనివల్ల ఏంటంటే ఒక ఎగ్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, 2 ఎగ్స్ వేయాల్సింది ఒకటి ఎందుకంటే ఆ స్టఫింగ్ బట్టి 1 ఎగ్గే వేసుకోవచ్చు. సో సిమిలర్ కాస్ట్ అవుద్ది, బట్ కస్టమర్కి ఏంటంటే లోపల స్టఫింగ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇది ఎగ్ రోల్ అండ్ ఎగ్ కుల్ఫీగా కూడా పిలుస్తూ ఉంటారు బయట. మెయిన్లీ ఎగ్ కుల్ఫీ అనేది ఇక్కడ మనకి ఇండియాలో పాపులర్ అయింది. ఇంకోటి ఏంటంటే చికెన్ సాసేజ్ ఐడియా ఉంది కదా, చికెన్ సాసేజ్ కూడా బాగా లో కాస్ట్లో దొరుకుద్దండి. అరౌండ్ 10 to 12 రూపీస్ రేంజ్లో ఉంటుంది. చికెన్ సాసేజ్ పెట్టిన తర్వాత సింగిల్ ఎగ్ వేస్తారు. ఓకే, సో అప్పుడు ఏంటంటే చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేయాలండి. బాటిల్తో ఆయిల్ వేసేసుకుంటే ఫస్ట్ ట్యూబ్ అనేది లూబ్రికేట్ అవుతుంది. ఓకే, ఈ వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ అండి. ఈ లోపల పక్క ఏంటంటే టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. దానివల్ల ఫ్రీగా ఎగ్ అనేది పైకి లెగుస్తుంది. కొంతసేపు అయిన తర్వాత స్టిక్స్ పెట్టేసుకోవాలి. సో ఇందులోనే మనకి ఏమైనా కావాలంటే స్పైసెస్ కూడా అందులో వేసేసుకోవచ్చు. అంటే ఫస్ట్ బౌల్లో తీసుకొని ఎగ్స్ కొట్టుకొని స్పైసెస్ పైన స్ప్రింకిల్ చేసి అప్పుడు వేసుకోవచ్చు అండి. సో ఇలాగా కుక్ అవడానికి మనకి ఎంతసేపు టైం తీసుకుంటుంది? జనరల్గా ఎగ్ రోల్ తయారవడానికి 8 to 10 minutes పడుతుందండి. సో ఆల్రెడీ మనం ఇట్లా గ్రిల్ చేసినవే ఆల్రెడీ పెట్టేసుకొని పక్కన ఉంచుకుంటే ఎప్పుడు ఎవరికి ఏదైనా కావాలంటే వెంటనే తీసి ఇమీడియట్గా చేసి పెట్టేసి ఇవ్వచ్చు. సో ఇలా డిస్ప్లే ఉండటం వల్ల కూడా అంటే అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత ఎగ్ రోల్ తయారైన తర్వాత కూడా లోపల పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా ఫుల్ వేడి మీద తినటం కంటే కొద్దిగా లైట్ డౌన్ వేడి అయిన తర్వాత, ఇది వార్మర్ అండి. సో వార్మర్లో పెట్టుకుందాం అనుకోండి, ఆ లైట్ వేడి మీద ఇస్తే ఎంజాయ్ చేస్తారు. ఫుల్ వేడి మీద వెంటనే తినలేరు కదా ఎవరు. సో మామూలుగా ఏమైనా బేకరీ ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు దాంతో పాటుగా ఇలాంటిది కూడా ఒకటి పెట్టుకుంటే పక్కన సరిపోతుంది. సైడ్ బిజినెస్ కింద పెట్టుకుంటున్నారు చాలా మంది. ఓన్లీ దీని మీద కూడా బిజినెస్ అనేది చేస్తున్నారు. నేను ఆటోమేటిక్గా ఎగ్ రోల్ పైకి వచ్చేస్తుందండి. ఓకే, సో దాని బట్టిగా కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఆటోమేటిక్గా పైకి లేచిపోయినాయి అండి. సో ఎగ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. సో దీనిపైన సాసెస్ వేస్తారండి. సాసెస్ అనేది మైనీస్, క్రీమీ చీజ్, అలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సాసెస్ ఉంటాయండి. మెయిన్ సాస్ వల్లే టేస్ట్ వస్తుంది. అండ్ దీనిపైన మళ్ళీ స్ప్రింక్లర్స్ వేసుకోవచ్చు. టొమాటో, ఇప్పుడు కుర్కురేలో ఎలా డిఫరెంట్ మసాలాస్ ఉంటాయి, అలా మసాలాస్ చాలా మసాలాస్ దొరుకుతాయండి మార్కెట్లో. ఆ మసాలాస్ వల్ల టేస్ట్ వస్తుంది. సో ఒకటేమో కంప్లీట్ గా ఎగ్ తో తయారు చేశారు కుల్ఫీ అనేది, ఇంకొకటేమో వచ్చేసి విత్ వెజిటేబుల్స్ అండ్ చికెన్ రెండు కలిపి పెట్టి చేశారు. దీనిపైన స్ప్రింకిల్స్ వేయచ్చు. ఓకే, మసాలా. సో కంప్లీట్ గా చికెన్ గానీ లేకపోతే మటన్ గానీ ఎలాంటివైనా సరే లైక్ తీసుకొని మన ఇష్టం ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో విత్ ఎగ్. సో ఎగ్ కుల్ఫీ కాబట్టి ఖచ్చితంగా ఎగ్ అయితే ఉండాలన్నమాట. సో అలా తీసుకొని విత్ ఎగ్ తోటి మనం కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో చూడటానికి చాలా చిన్న ఎక్విప్మెంట్, బట్ ఎక్కువ ఆదాయం సంపాదించే ఎక్విప్మెంట్. అంతేనండి. మెయిన్ లొకేషన్ అండి, ఎక్కడైతే పబ్లిక్ ఉందో ఆ పబ్లిక్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా బిజినెస్ అనేది ఉంటుంది. లైక్ పార్క్స్ ఏమైనా ఉన్నా లేదంటే బీచెస్ అలాంటివి ఉండే దగ్గర ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ ఏదైతే మనం పెట్టుకుంటామో సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేటువంటి ఒక గుడ్ ఎక్విప్మెంట్ ని ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేశారు సందేశ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సందేశ్ గారు. సో మరి దీనికి సంబంధించినటువంటి ప్రైసెస్ కానీ, సో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఎలా ఏంటి, ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.